తిరణాలకు వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎంజాయ్ ఏమో గానీ రాజేష్ గారికి ఒంటికన్నే మిగిలేదేమో. కామర్కోట్లో తిరణాలు జరుగుతున్నాయని తెలిసాక మా బ్యాచ్ చేసుకుని బయలుదేరి అయితే వెళ్ళిపోయామో. తిరణాల్లో జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. ఎంత జనాలు ఉన్నారేంట్రా అంటే మ్యూజికల్ నైట్ పెడితే మినిమం ఉంటారు మరి అని చెప్పారు మా వాళ్ళు. మ్యూజికల్ నైట్ అంటే మనోళ్ళు ఆగుతారా? అక్కడ బాలయ్య బాబు డాన్స్ చేస్తుంటే ఇక్కడ మా రమేష్ గారు అయితే అన్నగారి స్టెప్స్ అయితే వేస్తున్నాడు. అదే పేక దారిలో కనిపించే మా ఫాలోవర్స్ తో అలా ఇంటరాక్ట్ అయితే అయిపోయి మనోడు ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాడు ఏమో గానీ మొత్తం బయోడేటా మొత్తం చెప్పేస్తున్నాడు. ఇంకా కనిపించే మా ఫాలోవర్స్ తో షేక్ హ్యాండ్స్ సెల్ఫీస్ అయితే అయిపోయాక మా సన్నిగాడు అయితే చిన్నపిల్లలాగా బబుల్స్ అయితే ఊదేస్తున్నాడు. కామర్కోట తిరణాల్లో లైటింగ్ ఇంకా డెకరేషన్ వచ్చేసి ఎవరో గానీ అదరగొట్టేశారు. ఫోన్ లో కన్నా లైవ్ లో అయితే అదిరిపోయింది. మా చందుగాడు అయితే వాలీబాల్ లో కొట్టినట్టు కట్టకూడదు విన్నయ్య టెడ్డీ ఏమో నీ చేతిలో పెడతాని సైడ్ కొట్టి తగలేదని అండర్ గ్రౌండ్ అయితే వెళ్ళిపోయాడు. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా. మా పవన్ గాడు అయితే ఇప్పుడు చూపిస్తాను తడగా స్టాండ్ కి తగిలి బౌన్స్ అని బాల్ అయితే షూట్ చేస్తున్నా నా ఫోన్ కి తగిలి పాపం పక్కనే ఉన్న మా రాజేష్ గారి కన్నుకైతే తగిలింది. మా గట్టిగా తగిలిందా అంటే పాపం కన్ను అయితే ఫుల్ గా కందిపోయింది. కన్ను మీద పెట్టుకోవడానికి ఐస్ ట్యూబ్ దొరక్క కూలింగ్ వాటర్ ప్యాకెట్ పెట్టేసుకుని అయితే కవర్ చేసుకున్నాడు. మా రమేష్ గారి చిక్రీ చిక్రీ స్టార్ట్ చేసిన డాన్స్ ఆపకుండా వేస్తానే ఉండి లాస్ట్ లో బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ తో డాన్స్ వేసాక విశ్రాంతి అయితే తీసుకున్నాడు. మా వాడు కన్నుకి తగిలి మ్యూజికల్ నైట్ అయితే మిస్ అయ్యాడని కార్ లో పెట్టిన సాంగ్స్ కి వైబ్ అయిపోయాడు. మీరు కూడా వెళ్లే ముందు అలాగే ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకోవాలి కదా మనం.